హాయ్ ఫ్రెండ్స్, గత 9 రోజులుగా మన బలభద్రపురంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 10వ రోజు. ఈ రోజుతో ముగింపు దశకు చేరుకోబోతున్నాయి బ్రహ్మోత్సవాలు. ఈ ఒక్క రోజే 3 అద్భుతమైన ఉత్సవాలు జరిగాయి. అవే చక్రస్థానం, రథోత్సవం మరియు తెప్పోత్సవం. ఆ హైలైట్స్ ఇప్పుడు చూసేద్దామా పదండి. చక్రస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. చక్రస్థానం అంటే ఏమిటో మీకు తెలుసా? సాధారణంగా దేవుడి విగ్రహాలకు గుడి లోపల అభిషేకాలు చేస్తారు కదా. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయుడి ఆయుధమైన సుదర్శన చక్రం గుడి దాటి బయటకు వచ్చి అందరితో కలిసి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేస్తుంది. దీని గొప్పతనం ఏమిటంటే అర్చకులు ఆ చక్రాన్ని నీటిలో ముంచి ఆ శుభముహూర్తంలో గంగా, యమున, సరస్వతి వంటి సకల పుణ్యనదులు ఆ నీటిలోకి వచ్చి చేరుతాయని మన నమ్మకం. ఆ సమయంలో మనం కూడా ఆ నీటిలో ఒక్క మునక వేస్తే చాలు, మనకున్న పాపాలని తొలగిపోయి శరీరం, మనసు పవిత్రమవుతుంది. అందుకే దీనిని కేవలం స్నానంలా కాకుండా ఒక యజ్ఞంలా భావిస్తారు. ఈ రోజు స్వామివారు రథోత్సవంలో త్రివిక్రమ స్వామిగా రథంపై ఊరేగారు. త్రివిక్రమ అవతారంలో స్వామివారు రథంపై ఎందుకు ఊరేగారో మీకు తెలుసా? త్రివిక్రమ అవతారం ఎవరిదో మీకు తెలుసా? తి అంటే 3, విక్రమ అంటే అడుగులు. అర్థం కేవలం 3 అడుగులతో 3 లోకాలను జయించిన వాడు అని అర్థం. మహావిష్ణువు వామనుడిగా వచ్చి బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడుగుతాడు కదా. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. బలి ఒప్పుకోగానే వామనుడు ఆకాశమంతా ఎత్తుకు పెరిగిపోతాడు. మొదటి అడుగుతో భూలోకం, రెండో అడుగుతో ఆకాశం, అలాగే స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. ఇక 3వ అడుగు బలి చక్రవర్తి తన తల మీద పెట్టి అతన్ని పాతాళానికి పంపిస్తాడు. ఇలా ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి లోకాలన్నిటినీ తన పాదాలతో కొలిచిన ఆ మహావిష్ణువు విశ్వరూపమే త్రివిక్రమ స్వామివారు. రథం అంటే శరీరం, దేవుడు అంటే ఆత్మ. బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు ఈ అలంకరణ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది నేనే, నా పాదాల చెంతే సర్వలోకాలు ఉన్నాయి అని స్వామివారు చాటి చెప్పడానికి. రథోత్సవం పూర్తయిన తరువాత స్వామివారు తెప్పోత్సవం మొదలుపెట్టారు. స్వామివారు అమ్మవార్లు రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించిన పడవలో కూర్చుని కోనేరులో విహరించడాన్ని తెప్పోత్సవం అంటారు. బ్రహ్మోత్సవాల్లో చివరిగా సాయంత్రం వేళ జరిగే ఈ తెప్పోత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవు. అసలు ఇది ఎందుకు చేస్తారో మీకు తెలుసా? స్వామివారి విహారయాత్ర. గత 9 రోజులుగా ఉదయం, సాయంత్రం పెద్ద పెద్ద వాహనాలపై ఊరేగి స్వామివారు కాస్త అలసిపోయి ఉంటారు కదా. ఆ బడాలిక తీర్చడానికి చల్లని సాయంత్రం వేళ నీటి అలల మధ్య అమ్మవార్లతో కలిసి స్వామివారు ప్రశాంతంగా విహరించడమే ఈ ఉత్సవం. ఈ తెప్పోత్సవం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. అదేమిటంటే మన జీవితం ఒక సముద్రం లాంటిది. అందులో కష్టాలనే అలలు వస్తుంటాయి. స్వామివారు ఎలాగైతే నీటిపై తెలియాడుతూ ఆనందంగా ఉన్నారో మనం కూడా స్వామిని నమ్ముకుంటే ఈ జీవితం అనే సముద్రాన్ని సులువుగా దాటేయొచ్చు అని చెప్పడమే దీని ఉద్దేశం. ఈ తెప్పోత్సవాన్ని దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టే కష్టం లేకుండా నేరుగా ఆ దేవుడిలో ఐక్యమైపోతామని అర్థం. జీవితం అనే సముద్రాన్ని ఎలా దాటాలో ఈ తెప్పోత్సవం సూచిస్తుంది. చూశారు కదా, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా విజయవంతంగా పూర్తయ్యాయి. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో ఈ 10 రోజులు బ్రహ్మోత్సవాలు మీరు చూశారు కదా. ఈ 10 రోజులు బ్రహ్మోత్సవాలు స్వామివారి అవతారం మొత్తం కలిపి ఒక వీడియో రూపంలో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆ వీడియో తప్పకుండా పెడతాను మన ఛానల్లో. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో గోవిందని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.